Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈ వీడియోలో వచ్చేసరికి మనం మండపేట నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇది 2008 డీలిమిటేషన్ తర్వాత ఫామ్ అయింది. 2009 మొదటి ఎలక్షన్ అని చెప్పొచ్చు. ఇది ముందు వేరే కాన్స్టిట్యున్సీలో ఉండేది. ఇది ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కిందికి వస్తుంది. ఇది అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయి అని చూస్తే ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గం. దాదాపు 42,000 మంది కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గాలు దాదాపు 32 నుంచి 33,000 వరకు ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 31,000 మంది ఉన్నారు. గౌడ సామాజిక వర్గం వాళ్ళు దాదాపు 29 నుంచి 30,000 మంది ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ అని చెప్పొచ్చు. దాదాపు 18 నుంచి 20,000 వరకు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. తూర్పు కాపు సామాజిక వర్గం దాదాపు 10,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అండర్ 10,000 ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజకీయ పెత్తనంగా చూసుకుంటే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా డామినేట్ చేసే నియోజకవర్గము. గౌడ సామాజిక వర్గాలు, ఎస్సీలు, రెడ్లు కూడా క్రియాశీలకంగానే ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం చూసుకుంటే దాదాపు అన్ని కులాల వారు సరిసమానంగానే ఉన్నారని చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ కులాల వారి ఓట్లు. ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇది 2009లోనే ఈ నియోజకవర్గానికి మొదటిసారి ఎన్నికలు జరగడం జరిగింది. అప్పటి నుంచి 3 సార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేగుల జోగేశ్వరరావు గారే హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. మొదటిసారి దాదాపు 17,400 మెజారిటీతో 11% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ ఓట్లు చీల్చడం వల్ల దాదాపు 36,000 ఓట్ల మెజారిటీతో 21% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో తిరిగి ఆయనే జనసేన త్రిముఖ పోరు అయినప్పటికీ దాదాపు 10,600 ఓట్లు అదనంగా సంపాదించి 5.5% మార్జిన్తో మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. ఇప్పుడు నాలుగోసారి కూడా ఈయననే తన లక్కును చూసుకుంటా ఉన్నాడు. సో నాలుగోసారి కూడా వేగుల జోగేశ్వరరావు గారి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి దాదాపు 67,500 ఓట్లు పోలవ్వడం జరిగింది. టీడీపీకి 78,000 పోలైనాయి. జనసేనకి ఈ నియోజకవర్గంలో 35,000 ఓట్లు పోలవ్వడం జరిగింది. బీజేపీకి 1,000 ఓట్లు పోలవ్వడం జరిగింది. సో ముగ్గురివి కలుపుకుంటే దాదాపు 1,14,207 ఓట్లు వస్తూ ఉన్నాయి. డిఫరెన్స్ చూస్తే దాదాపు 46,800 ఓట్లు ఎన్డీఏకి అదనంగా గత ఎన్నికలలో రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో జనసేనకి దాదాపు 35,000 దాటి పోలైన ఓట్లలో చూసుకుంటే ఒక 15 నుంచి 18 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. గత ఎన్నికలలో ఆ 15లో ఇదొకటి అని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో ఏంటంటే ఆసక్తికరము, జనసేన ఓట్లు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ నుంచి చీలుస్తా ఉందని చెప్పొచ్చు. ఒకవేళ జనసేన లేకపోతే కూడా టీడీపీకి ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, బీసీ సామాజిక వర్గాల్లో అత్యధికం వాళ్ళు, కాపు సామాజిక వర్గంలో కూడా క్రియాశీలకంగా కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తూ ఉండడం టీడీపీకి ఇది కంచుకోట చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈయన వేగుల జోగేశ్వరరావు గారు ఈయన 2009 నుంచి ఇప్పుడు 3 సార్లు హ్యాట్రిక్ గా టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 4గోసారి కూడా ఈయననే పోటీ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఇక్కడ బలమైన స్ట్రాటజీ వాడిందని చెప్పొచ్చు. తోట త్రిమూర్తులు గారు రామచంద్రపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన్ని ఈ నియోజకవర్గానికి దాదాపు 3 సంవత్సరాల క్రితమే తీసుకురావడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్స్ లో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేసి ఓడిపోయారు. దాని తర్వాత ఈయన నియోజకవర్గంలో వచ్చిన తర్వాత ఈయనకి ఎమ్మెల్సీ ఇవ్వడము, ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత అధికారంలో ఉండడము, ప్లస్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆధారపడతా ఉన్నారు. ఈయనకి ఒక పాజిటివ్ అంశం ఏంటంటే దాదాపు 2-3 ఏళ్ల క్రితమే ఈయనకి క్యాండిడేట్ గా వైఎస్ఆర్సీపీ ప్రకటించడం వల్ల ఈయన నియోజకవర్గంలో ఉన్న సెకండ్ లెవెల్ లీడర్స్ ని కానీ లేకుంటే థర్డ్ లెవెల్ వార్డులు కానీ చాలా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా గెలిపించుకున్నారని చెప్పొచ్చు. వేగుల జోగేశ్వరరావు గారికి ఏంటంటే సైలెంట్ మనిషి, జనాల్లో చొచ్చుకుపోగలుగుతాడు, ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ఇది ఈయన పాజిటివ్స్ అని చెప్పొచ్చు. కరోనాలో కూడా బాగానే అందుబాటులో ఉన్నారు ఇద్దరు. సో ఇది వీళ్ళకి పాజిటివ్ అంశాలు. వైఎస్ఆర్సీపీకి బలమైన పాజిటివ్ అంశము తోటా త్రిమూర్తులు గారి క్యాండిడేట్ గా రావడం. అది ఒక రకంగా నెగిటివ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యనే ఈయన మీద హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. శిరోమండలం కేసులో ఈయనకి దాదాపు 1.5 సంవత్సరం దాకా కేసు ఫైల్ అయ్యి జైలుకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. కానీ క్యాండిడేట్ గా ఈయన కొనసాగిస్తా ఉన్నారు. ఈయన దాన్ని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ తరఫున ఈయన, టీడీపీ పార్టీ తరఫున వేగుల జోగేశ్వరరావు గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇప్పుడున్న నా అంచనా ప్రకారం అయితే
ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్య కారణం జనసేన ఓట్లు కూడా క్రియాశీలకంగా ఉండడం, వేగుల జోగేశ్వరరావు గారు కూడా హ్యాట్రిక్ కొట్టడము, ఎప్పుడు జనాలకు అందుబాటులో ఉండటం, ఇవన్నీ తోట త్రిమూర్తులు గారు కూడా గట్టి పోటీనే ఇస్తా ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా జనసేన జ వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలందరినీ కలుసుకొని ప్లస్ టీడీపీలో ముందు నుంచి బలమైన నాయకుడిగా ఉండడం వల్ల ఈయనకి ఈ నియోజకవర్గంలో కూడా మంచి పట్టే ఉందని చెప్పొచ్చు. పక్క నియోజకవర్గం రామచంద్రాపురం నుంచి రావడం, ఈయన టీడీపీలో బలమైన క్యాండిడేట్‌గా ఉండడం, టీడీపీ వాళ్ళందరినీ సెకండ్ లెవెల్ లీడర్‌లు గాని, లేకుంటే వార్డ్ మెంబర్‌లు గాని, లేకుంటే సర్పంచుల్ని గాని ఇట్లా అందరినీ వైఎస్ఆర్‌సీపీలో చేర్పించుకొని ఇప్పుడు పోరాడుతా ఉన్నారని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్యంగా జనసేన ఓట్లు అట్‌లీస్ట్ ఒక 60-70% ర్యాలీ అయినా కూడా ఈజీగా టీడీపీ గెలిచే సీట్ అవుతుందని నేను ప్రిడిక్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ ట్రై టు సబ్‌స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.